ఇక భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పీఓకేను పాకిస్తాన్ ఖాళీ చేయాలని కోరుతూ 1994లో లోక్సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం గురించి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. మన దేశ సమస్య అయిన కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా చేయటాన్ని వ్యతిరేకించింది. ఇక పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం మొదలైన విషయాలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిని కోరారు. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడానికి భారత్కు పాక్ నుంచి ఏమి ప్రయోజనం వచ్చిందని ప్రశ్నించారు.